హలో ఎవ్రీవన్. యాజ్ యూజువల్ మీకు తెలుసు నేను మాధవ్. నిన్న మన దగ్గరికి మన పేషెంట్ వచ్చారు. పేరు నరేష్. ఏ ఊరు నుంచి వచ్చారు? శంషాబాద్ సార్. శంషాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఆయన నేదర్ మేల్ నార్ ఫీమేల్ నాట్ ట్రాన్స్జెండర్, న్యూట్రల్ కింద ఐడెంటిఫై చేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ సినారియో. న్యూట్రల్ కింద ఐడెంటిఫై చేసుకుంటారు. సో అసలు ఆయన స్టోరీ ఏంటో ఉంది. అసలు మన గురించి తెలుసుకోవడం కన్నా ముందు ఎందుకు ఇలా అవుదాం అనుకుంటున్నారు ఏంటి మీ స్టోరీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి. ఓకే సార్, నా పేరు నరేష్, నా ఏజ్ 24. అయితే లాస్ట్ 8 years నుండి నేను జెండర్ డిస్పోరియాతో సఫర్ అవుతున్నా. అంటే జెండర్ డిస్పోరియా అంటే చాలామంది అంటే నాకు డౌట్ వచ్చింది సార్, నేను ట్రాన్సా లేదంటే అంటే ఉమెన్లా ఫీల్ అవుతున్నానా కాదు, మరి మేల్లా ఫీల్ అవుతున్నానా లేదు, మరి ఏంటి అనేది ఈ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చాలా టఫ్ సార్. అంటే జెండర్ని ఫీల్ అవ్వను కాబట్టి ఇంకా టఫ్ అనిపిస్తుంది లేనిదనేది. అట్రాక్షన్ అయితే యాజ్ యూజువల్ అంటే ఈ సేమ్ అట్రాక్షన్ ఉంది. జెండర్ ఫీల్ మాత్రం అది డిఫరెంట్ ఉంది. చాలా ఇయర్స్ నేను సఫర్ అయినా, చాలా ఇయర్స్ గూగుల్లో సెర్చ్ చేసిన, ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా బ్రౌజ్ చేసిన సార్, చాలా తెలుసుకున్నాను నేను. అంటే ఓకే, న్యూట్రల్ వాళ్ళు కూడా ఉన్నారు, జెండర్ నాన్ బైనరీ ఉన్నారు, జెండర్ న్యూట్రల్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే అవేర్నెస్ లేదు. చాలా మంది జెండర్ న్యూట్రల్ ని కూడా ట్రాన్స్ కింద ఐడెంటిఫై చేసుకొని కమ్యూనిటీలో జాయిన్ అయ్యి అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మళ్ళీ ఆ తర్వాత ప్యాంట్ షర్ట్ వేసుకొని న్యూట్రల్ గా ఉండడం కూడా ఉన్నది. అయితే నేను చాలా మటుకు నేను తెలుసుకున్న తర్వాత మన హాస్పిటల్ సైట్ లో చూసిన సార్, అంటే నాన్ బైనరీ అని మెన్షన్ చేసింది. అది ఓకే, నాన్ బైనరీ అనేది కూడా ఉంది ఇందులో. సో నేను సర్జరీకి వెళ్ళిపోవచ్చు అంటే అందరూ నా ఫ్రెండ్స్కి తెలుసు సార్ నా గురించి. అయితే నువ్వు ఫీమేల్లో మారుతావు అంటే లేదు లేదు, నేను న్యూట్రల్గా ఉంటా ఇట్లానే. జస్ట్ కాకపోతే ఏంటంటే బాటమ్ చూసుకున్నప్పుడు ఏంటంటే స్నానం చేసేటప్పుడు కానీ అప్పుడు కానీ అది నాకు పదే పదే గుర్తు చేసినట్టు అవుతుంది, నువ్వు మేల్ అని. నేను న్యూట్రల్, నేను అసలు నేను జెండర్ అనేది ఫీల్ కాను కాబట్టి నాకు అది తీయించుకోవాలని కలిగింది సార్. ఆ తర్వాత మన హాస్పిటల్ గురించి చాలా సెర్చ్ చేశాను, చాలా మంది వీడియోస్ చూశాను, ఫీడ్బ్యాక్స్ చాలా బాగున్నాయని మీకు కన్సల్ట్ అయ్యాను సార్. సో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు కదా. సో నిన్న చాలా తక్కువ డబ్బులు తన అకౌంట్లో కూడా నేను చూసాను, అకౌంట్ స్టేట్మెంట్. అసలు ఏం లేవు డబ్బులు, ఏదంతా ఉందో సర్జరీ వరకు పెట్టుకున్నాడు. ఇంక తర్వాత ఎలా చేస్తారు ఏంటో కూడా తెలియదు. అంటే అంత సఫర్ అవుతున్నాడు తను ఎన్నో సంవత్సరాల నుంచి. వచ్చాడు నైట్ 9 o'clock అలా అయింది కదా, మొన్న నైట్ 9 o'clock వచ్చారు. వచ్చిన తర్వాత ఎలాగ ట్రీట్ చేసాం మా క్లినిక్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటాలిటీ అనేది చాలా బాగుంది హాస్పిటల్లో. నేను అసలు విశాఖపట్నం రావడం ఫస్ట్ టైం సార్. నేను అసలు ఇంత లాంగ్ జర్నీ చేయడము చాలా ఫస్ట్ టైం. అసలు నాకు అన్ని కొత్త. అసలు నేను డైరీ చేసి అసలు ఇంత దూరం వచ్చిన అంటే అసలు అంటే ఆ ధైర్యం ఇచ్చారు సార్ మేడం గాని మీరు గాని. కాల్ చేసి ప్రతిసారి ఎక్కడున్నావు వచ్చినావా అంటే ప్రతిసారి అడగడం చాలా మంచి అనిపించింది. అసలు అది ఇంకా మోటివేట్ గా పర్లేదు, నేను సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రాగలుగుతాన్న ధైర్యం వచ్చింది సార్. చాలా మంది అనుకుంటారు లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలాగుంటారు, బట్ హీఈస్ డూయింగ్ హిస్ ఎంఎస్సి. అవును సార్, మైక్రోబయాలజీ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసుకొని ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి పొజిషన్లో ఉండి డెసిషన్ తీసుకున్నారంటే చాలా ఇన్ఫార్మ్డ్, అంటే బాగా ఆలోచించి తీసుకున్న డెసిషన్. సో చాలా మంది ఇలా ఉంటారు ఈ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు. సో ఈ వీడియో ద్వారా ప్లీజ్ సీ టు ఇట్, లైక్ ఈ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారంటే ప్లీజ్ కమ్ అండ్ గెట్ ఇట్ డన్. నెక్స్ట్ వచ్చారు, సర్జరీ మీకు నిన్న అయింది మధ్యాహ్నం. ఏ టైం 3కి స్టార్ట్ అయింది. ఎన్నింటికి అయిపోయింది? 6 వరకు కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఒకసారి చెప్తారు, లైక్ మీరు ఏం ఫీల్ అయ్యారు, హౌ యూ వెంట్ త్రూ ఇట్, అంటే ఎలా ఉంది, ఏమనిపించింది? అంటే సర్జరీ అయిపోయిన వెంబడే ఆ తర్వాత అయితే ఏం అనిపించలేదు సార్. అంటే అనస్థీషియా ఉంది కాబట్టి నాకు ఏం ఫీల్ లేదు. ఆ తర్వాత మేడం చెప్పాను లైట్ గా పెయిన్ స్టార్ట్ అవుతుంది మేడం అంటే, నిద్ర రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళీ కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ మేడం మాత్రం చాలా రెస్పాన్స్ అయ్యారు. అసలు ఈవెన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు నేను వెయిట్ చేసిన, మళ్ళీ మిడ్ నైట్ లో లేపడం ఎందుకని మేడం బెల్ కూడా ఇచ్చారు నాకు. మేబీ నీ రూమ్ దూరం ఉంది కాబట్టి నువ్వు పిలిస్తే పలకకపోవచ్చు, సో నేను నీకు బెల్ ఇస్తా అంటని చెప్పి ఇచ్చారు. చాలా హ్యాపీ అయ్యాను నేను. 4 o'clockకి మేడంని పిలిచాను. మేడం అసలు ఇంకా కొద్దిగా పెయిన్ ఉంది అంటే మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారు, పడుకున్నా. అసలు చాలా బాగుంది సార్. సో ఇప్పుడు లేచారు, నిన్నే సర్జరీ అయింది, ఈ రోజు యు ఆర్ మూవింగ్ నార్మల్ గా. మార్నింగ్ స్టార్ట్ చేసిన, లేచి నడవడము స్టార్ట్ చేసిన సార్. ఓకే, సో ఓవరాల్ గా యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. సో ఇంకొక 1-2 days లో చూసి పంపించేస్తాం.
సో మాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సెకండ్ డే కల్లా నిల్చొని నడిపించగలిగే ఎబిలిటీ ఉంది. సో మిగతా క్లినిక్స్ అవును ఆర్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా సరే 4 డేస్ 5 డేస్ పడుకోబెడతారు. వీఆర్ నాట్ లైక్ దట్. సో ఎన్నో సర్జరీలు చేసాం, 300 350 చేసాం. నిన్న కూడా ఒక ఎస్ఆర్ఎస్ చేసాం ఈ సర్జరీతో పాటు. సో ఎవరైనా సరే జెండర్ డిస్ఫోరియాతో ఎఫెక్ట్ అవుతున్నా సరే, లేదంటే జెండర్ సర్జరీ చేయించుకోవాలనుకున్నా సరే, లేకపోతే నిర్మాణమైనా షేప్ అయినా వాట్ ఎవర్ సర్జరీ, వీఆర్ దేర్ ఫర్ యూ, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. రండి, చేయించుకోండి అండ్ మీరు అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ పొందండి. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయండి. వీ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్. మీరు ఈఎంఐ ద్వారా వెళ్ళాలంటే ఈఎంఐ, క్యాష్ అయితే క్యాష్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. సో వీ హ్యావ్ ఆల్ దీస్ ఆప్షన్స్. సో అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. సో హ్యాపీ అన్నమాట. సో యూఆర్ సో చాలా హ్యాపీ. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. నరేష్ లాగా చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు. However you identify, it is okay for us, but we are there to support you and do the surgery. Okay, Naresh? ఓకే సార్, Take థ్యాంక్ యూ care. సో మచ్. Thank you.